ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఇందాక పెళ్ళిళ్ళ గురించి మనం టాపిక్ మాట్లాడినప్పుడు మీరు అన్నారు, కొన్ని గ్రహాల గురించి చెప్పారు, ఇవి కొంచెం స్ట్రాంగ్గా మనం చూసుకుంటే మ్యారేజెస్ నిలబడతాయని. అందులో మీరు చెప్పిన దాంట్లో శుక్రగ్రహం గురించి చెప్పారు. అయితే చాలాసార్లు నేను వింటూ ఉంటాను ఈ గ్రహం గురించి. అంటే శుక్రగ్రహం బాగాలేదనో, లేదంటే దాని పరిస్థితి బాగాలేదనో మీకు ఈ సమస్యలు వస్తున్నాయని అంటూ ఉంటారు. అసలు ఏమంటారు? అంటే శుక్రగ్రహం అంటే ఏంటి? ఒకవేళ దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా అసలు? ఈ మొత్తం మనకున్న గ్రహ మండలిలో నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలందరిలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం ఇచ్చారనమాట. ఆ నవగ్రహాల్లో సూర్యుడేమో తండ్రి కారకుడు, చంద్రుడు తల్లి కారకుడు, కుజుడేమో భ్రాతృకారకుడు బ్రదర్స్కి, బుధుడేమో మేనమావలకు కారకుడు, గురువులకు కారకుడు, శుక్రుడు కళత్ర కారకుడు, శని శ్రమకి సేవకులకి కారకుడు. వీళ్ళందరినీ పెంచాలన్నా తుంచాలన్నా మళ్ళీ రాహుకేతువులు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఉన్న పరిస్థితులు ఏం జరిగిందంటే ఈ వీటిలో మళ్ళీ గ్రహాల్లో రెండు వర్గాలు ఉన్నాయి, గురువర్గం శని వర్గం అని ఉన్నాయన్నమాట. అక్కడికి వచ్చేసరికి ఈ గురువు సూర్యచంద్రులు కుజుడు ఒక వర్గం, ఈ శని శుక్రుడు రాహుకేతువులు ఒక వర్గం, ఈ బుధుడేమో మధ్యలో ఉంటాడు అనమాట. కమ్యూనికేషన్ కాసేపు అటు కాసేపు ఇటు ఉంటుంటాడు. ఆ ఉన్న పరిస్థితిలో మనం చూసుకుంటే న్యాచురల్గా శుభగ్రహాలు రెండు, గురువు శుక్రుడు అనమాట. ఎవరికైనా సరే ఈ రెండు గ్రహాలు అనుకూల్యత కావాలన్నమాట. వివాహాలకి అన్ని కానీ దేనికైనా కానీ గురు బలం కానీ శుక్ర బలం కానీ తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఈ శుక్రుడు న్యాచురల్గానే చాలా సంతోష సహాయకారు అనమాట. శుక్రుడు ఎక్కువ బాళాశంకర్ లాగా అందరికి వరాలు ఎక్కువ సౌఖ్యాలకి ఇస్తాడు. గురువు ఇచ్చేది బాధ్యతాయుతమైన సంపద గురువిస్తే, ఆనందించదగిన సంపద శుక్రుడు ఇస్తాడు అనమాట. శుక్రుడు ఏదైనా అనుభవించడానికి లగ్జరీస్ అన్నమాట, అనుభవైక వేద్యం. కొంతమంది ఉంటారు, వారికి ఒక 100 ఎకరాల పొలం ఉంటుంది కానీ దాన్ని అమ్మలేరు తినలేరు. కొంతమంది ఉంటారు వారికి ఏమీ ఉండదు కానీ సమయానికి భోజనం మాత్రం వచ్చేస్తుంది. అలాగా అనుభవించదగిన సంపదని సౌఖ్యాలను ఇచ్చేవాడు శుక్రుడు. ఇక ఈ మొత్తంలో చూసుకుంటే ఇతని కళ్యాణకారకుడిగా శుక్రుడినే పేర్కొన్నారు అనమాట. ఇదివరకు పురుషులకి చూసేవారు కనుక పురుషులకి తప్పనిసరిగా శుక్రబలం ఉండాలన్నమాట. ఆ శుక్రబలం ఉండి శుక్రుడు యోగ్యగా ఉన్నప్పుడు వారికి అందరికీ సమయానికి వివాహాలు అవుతాయి. అట్లాగే స్త్రీ జాతకంలో కుజుడు అన్నమాట. ఈ గ్రహాలన్నింటిలోకి పెర్ఫెక్ట్ మేల్ వచ్చి కుజుడు, పెర్ఫెక్ట్ ఫీమేల్ వచ్చి శుక్రుడు అనమాట. ఈ కళలకి ఇప్పుడు ఇటు కళలు సంగీతం సాహిత్యం ఇటువంటి అన్ని కారకుడు శుక్రుడేనమాట. ఈ శుక్రుడు న్యాచురల్గా వృషభ రాశికి తులారాశికి అధిపతి అవుతాడు. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడేమో ట్రెడిషనల్ ఆర్ట్స్ అనమాట, సంగీతం సాహిత్యం భరతనాట్యం అటువంటి కారకుడు అయితే, తులా శుక్రుడేమో సినిమాలు చిత్రాలు ప్రదర్శన నాటకాలు వాటి కారకుడు. సో ఎక్కువ మంది కళాకారులు ఈ తులారాశిలోనూ తులా లగ్నంలోనే పడతారు అనమాట. ఈ శుక్రుడు వచ్చేసరికి శుక్రుడు ఆధీనంలో 3 నక్షత్రాలు ఉంటాయి, భరణి పుబ్బ ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాలకి అధిపతి శుక్రుడు అనమాట. అట్లాగే శుక్రుడు జన్మజాతకంలో ఎక్కువ స్థానాల్లో యోగించేవాడు శుక్రుడేనమాట. అందరికీ 6, 7, 9, 10 స్థానాల్లో తప్ప మిగతా అన్ని స్థానాల్లోనూ శుక్రుడు శుభాలు కలిగిస్తాడు అనమాట. ఎవరి జాతకంలోనే శుక్రుడు మంచిగా ఉన్నాడంటే వారి జీవితం అంతా సుఖ సంతోషాలతో నడిచిపోతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళ విషయంలో శుక్రబలం తప్పనిసరిగా చూసుకోవాలి. శుక్రుడు చూసుకుంటేనే వారి జీవిత పరమార్థం సుఖ సంతోషాలతో గడవడం అనేది తెలుస్తుంది. సో పురుషుల జాతకంలో తప్పనిసరిగా శుక్రుడు ఎట్లా ఉన్నాడు, శుక్రుడి పొజిషన్ ఎట్లా ఉన్నది, కళత్రకారకుడు ఎవరు అనేది ప్రత్యేకంగా చూసుకోవాలన్నమాట. ఈ శుక్రుడికి వచ్చేసరికి ఇంకా ఏం చెప్పారంటే, ఈ శుక్రుడు వేరే వేరే గ్రహాలతో కలిసి ఉన్నాడంటే ఎటువంటి దోషాలు వస్తాయి, ఎటు మంచి జరుగుద్ది. శుక్రుడు సూర్యుడితో కలిసి రవితో కలిసి ఉన్నారంటే వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేషన్స్ అవుతారు అనమాట. శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నారంటే మళ్ళీ శుక్రుడు చంద్రుడు 2 స్త్రీ గ్రహాలని అనమాట. ఎవరికైనా జన్మజాతకంలో చూసుకుంటే పగలు పుట్టిన వాళ్ళకేమో సూర్యుడు తండ్రి అవుతాడు, చంద్రుడు తల్లి అవుతుంది. రాత్రులు పుట్టిన వాళ్ళకి శని తండ్రి అవుతాడు, శుక్రుడు తల్లి అవుతుంది అనమాట. ఆ రకంగా మనం చూసుకుంటే మనకి చంద్రుడు తల్లి అయితే శుక్రుడు అత్తగారు అవుతుంది, శుక్రుడు తల్లి అయితే చంద్రుడు అత్తగారు అవుతారు. సో ఈ 2 రకాల కాంబినేషన్ ఉన్న వాళ్ళు భార్య
ఆ తల్లి మధ్య నలిగిపోతూ ఉంటారు అనమాట. అచ్చా. అత్తాకోడలు గొడవ రావడానికి కారణం, భార్యకి తల్లికి గొడవ రావడానికి కారణం ఈ కాంబినేషన్ ఉంటుంది. ఈ బుధుడితో కలిశాడంటే మాత్రం శుక్రుడు మంచి తెలివితేటల్ని, మంత్రశాస్త్రాన్ని అటువంటి ఇస్తాడు. గురువుతో కలిశాడంటే వారికి డబల్ ధమాకా. ఇద్దరు శుభులైతే చాలా మంచి సంపద, ఆరోగ్యం అన్నీ ఇస్తారు, సర్వ సౌఖ్యాలు ఇస్తారు. వాళ్ళిద్దరిలో ఎవరు చెడిపోయినా వారు ఇచ్చింది ఒకళ్ళు చెడగొడతారు. ఇంక శని శుక్రులు కలయిక మాత్రం అంత మంచిది కాదు. అప్పుడు వీరు నీచ సంపర్కాల్లోకి, అక్రమ సంబంధాల్లోకి, అనైతిక విలువల్లోకి వెళ్తూ ఉంటారు. వీళ్ళతో కానీ రాహువు, కుజుడు అట్లాంటి వాళ్ళు కలిశారంటే అవి ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఈ రకంగా చూసుకుంటే ఈ అత్యాచారాలు చేసేవారు అటువంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉంటుంటుంది అనమాట. ఈ రకంగా శుక్రుడు వేరే వాళ్ళతో, వేరే గ్రహాలతో కల్పిస్తే అటువంటి ప్రభావం ఇస్తాడు. శుక్రుడు మళ్ళీ 6, 7 స్థానాలకి, 9, 10 స్థానాలకి అధిపతిగా మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు అనమాట. అతను కళత్రకారకుడు అయినా సప్తమంలో శుక్రుడు ఉన్నాడంటే వారికి అఫైర్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో దానివల్ల ఆ బంధం విచ్ఛిన్నం అయిపోద్ది. అట్లాగే శుక్రుడి మీద కుజ దృష్టి కానీ, ఈ రాహు దృష్టి కానీ అలాంటివి ఉన్నారంటే వారు వర్ణ సంకరాలు, అనైతిక సంబంధాలు అటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఈ రకంగా శుక్రుడి ప్రభావం మానవాళి జీవనం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు ఇలాంటి కాంబినేషన్లో కలిసి ఉన్నాడంటే కూడా ఇలాంటి దుష్పరిమాణాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఎవరైనా వారి జీవితం సాఫల్యం జరగాలంటే ఈ శుక్రగ్రహం బలవంత వాళ్ళ జాతకంలో ఎట్లా ఉన్నదో చూసుకోవాలి. ఇక గోచారం ప్రకారం చూసుకుంటే శుక్రుడు ఏ ఏ స్థానంలో ఉంటే ఏం చేస్తాడు అనేది కూడా మనకి శాస్త్రంలో చెప్పారు. శుక్రుడు గోచారంలో ఏ ఏ ప్లేస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేది కూడా శాస్త్రంలో చెప్పారు. ఆరోగ్యం, భూషణం, లాభం, రతించి ప్రియదర్శనం, మానహాని, మహద్రోగం, భూలాభం, ధాన్యవర్ధనం, ప్రమోదంచ ధనంచైవ, సంతోషం కురుతే భృగు అని చెప్పారు. అంటే శుక్రుడు గోచారం ప్రకారం జన్మరాశిలో ఉన్నారంటే వారికి ఆరోగ్యం బాగుంటుంది. 2లో ఉన్నారంటే ఆభరణాలు లభిస్తాయి. 3లో ఉంటే లాభాలు వస్తాయి అన్నమాట. 4లో ఉంటే రతి సౌఖ్యం వస్తుంది. 5లో ఉంటే ప్రియదర్శనం, మిత్రులు సౌఖ్యులు వాళ్ళతో కలిసి ఉంటారు. 6లో ఉన్నారంటే మానహాని, అవమానాలు జరుగుతాయి. 7లో ఉంటే మహద్రోగం, ఆరోగ్యం నాశనం అవుతుంది. 8లో ఉంటే మాత్రం భూలాభం, శుక్రుడు 8లో ఉంటే భూలాభం వస్తుంది. 9లో ధాన్యవర్ధనం, 10లో వచ్చే ప్రమోదం, 11లో ధనం, సంతోషం కురితే భృగు. ఇటువంటి ఫలితాలని శుక్రుడు ఇస్తాడు అన్నమాట. అవి ఒకటి చూసుకోవాలి శుక్రుడు. తర్వాత ఎవరైనా శుభకార్యాలు అటువంటి స్టార్ట్ చేయాలంటే మాత్రం శుక్రవారంలోనే అవి స్టార్ట్ చేసుకుంటే వారికి సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా ఈ ఆభరణాలు, వస్త్రాలయాలు, హోటల్స్, పెళ్ళిళ్ళ మందిరాలు, పెళ్లి మండపాలు అటువంటి అన్ని వారు నిర్మించాలన్నా, ఆ వ్యాపారం చేయాలన్నా అటువంటి వాళ్ళు శుక్రవారంలో చూసుకోవాలి. శుక్రవారంలో చూసుకుని అటువంటి స్టార్ట్ చేసి వారికి అనుకూలంగా వస్తుంది. మొత్తం అన్ని గ్రహాల్లోకి ఎక్కువ అనుకూలంగా ఉండి అందరికీ సుఖ సంతోషాలు ఇచ్చేవాడు శుక్రుడు. ఆ శుక్రుడు కానీ వారి జన్మ జాతకంలో చెడిపోతే వారికి సుఖ సంతోషాలు అనేవి దొరకవు. సో ఆ సుఖ సంతోషాలు పొందడానికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు వారు చేసుకోవాలి. ఆ శుక్రుడికి అధిష్టాన దేవత వచ్చి శచీదేవి, లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవిని ఆరాధించితే శుక్రుడికి అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే స్త్రీలని గౌరవంగా చూసిన వారికి ఆరాధన, ఆ శుక్రుడి ఆదరణ లభిస్తుంది. అట్లాగే శుక్రుడిది వచ్చేసరికి బొబ్బర్లు అంటారు, అలసందలు అనే దానికి రాజ్మా అంటారు. ఆ ధాన్యానికి శుక్రుడు కారకుడు. సో ఎవరికైనా శుక్రుడి గ్రహం దోషంలో ఉన్నాడో అవి దానాలు ఇవ్వటం, శుక్రగ్రహానికి సంబంధించిన హోమాలు చేసుకోవటం వల్ల వారికి తగిన పరిహారం జరిగి వారి జీవితాలు సుఖంగా ఉంటున్నాయి. గురుగారు ధన్యవాదాలండి, చక్కగా వివరించి. నమస్తే.